జనగామ కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తూ ఉండగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రమేయం లేకుండా కిరణ్ కుమార్ చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని కొమ్మూరి వర్గం నేతలు ప్రశ్నించారు. అనంతరం కిరణ్ కుమార్ గౌడ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. మీలాంటి కోట్ల వల్ల పార్టీకి ఇట్లుంది. జనగామ కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తూ ఉండగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం నేతలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, విజయచంద్రిక, కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్, ఈయనే నాగపూరి రాజలింగం మాజీ ఎమ్మెల్యే నాగపూరి రాజలింగం కొడుకు, కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తున్నారు జనగామ నియోజకవర్గంలో. గతంలో ఈయన ఎమ్మెల్యే టికెట్ ఇక్కడి నుంచి ఆశించి భంగపడ్డారు. అయితే ఈయన నియోజకవర్గంలో కొద్ది రోజులుగా తిరుగుతూ ఉన్నారు. తమ కార్యకర్తలకు సంబంధించినటువంటి పనులు చేస్తూ ఎవరైనా చావు బతుకులున్నా అక్కడికి వెళ్తూ కొంత హడావుడి చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గతంలో కూడా కాంగ్రెస్ జనగామ జిల్లాలో పంపిణీ చేస్తారు. జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అయితే మరోసారి ఇవాళ పంపిణీ చేస్తుండగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా జనగామ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం ఆయనను అడ్డుకున్నారు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండగా కిరణ్ కుమార్ గౌడ్ వచ్చి ఇక్కడ ఎలా చెక్కులను పంపిణీ చేస్తారు, కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జికి జిల్లా అధ్యక్షునికి సమాచారం ఇవ్వకుండా ఆయన సొంతంగా వ్యవహరిస్తున్నారు, సొంత వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు అని ఆరోపిస్తూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం నేతలంతా కూడా ఆయన పంపిణీ చేసేటువంటి హాల్ దగ్గరికి వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఇటు నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ వర్గీయులు, ఇటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయులు రెండు వర్గాల మధ్య తోపులాట వాగ్వివాదం జరిగింది. దీంతో ఒకరిపైన ఒకరు తోచేసుకుండడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు, రెండు వర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి కిరణ్ కుమార్ గౌడ్ ను పంపించి వేయడంతో కొంత ఉద్రిక్తత సద్దుమణిగింది. అయితే ఈ నియోజకవర్గంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అంతా తానై నడిపిస్తున్నారు. గతంలో సీఎం పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కావచ్చు, తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా తన ఆధ్వర్యంలో జరగాలి. తను డీసీసీ అధ్యక్షుడు ఉన్నాను, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నాను అనేసి కొమ్మూరి వర్గీయులు చెప్తున్నారు. కానీ నాగపూరి రాజలింగం కొడుకు కిరణ్ కుమార్ గౌడ్ మాత్రం వాళ్ళకి సమాచారం లేకుండా వాళ్ళ వర్గీయులతో ఏమాత్రం సంబంధాలు మెయింటైన్ చేయకుండా ఆయన సొంతంగా వ్యవహరిస్తున్నారని కొమ్మూరు వర్గీయులు ఆరోపిస్తున్నారు. విజయచంద్రిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఒకటి